కల్చర్ వర్సెస్ మార్కెట్. కల్చరే మార్కెట్ అయిందా? లేదా మార్కెట్ కల్చర్ అని కొత్తగా పలకాలా? లేకపోతే కల్చర్‌కి, మార్కెట్‌కి ఏమన్నా కనీసం వ్యత్యాసం ఉందా లేదా? ఈరోజు జనాలందరూ మర్చిపోయారు. అండ్ పై పూతకు మాత్రం ఇప్పుడు పార్కుల మీద అక్కడ ఇక్కడ రైడింగులు చేసి మేము వీళ్ళని చేసాం, వాళ్ళని చేసామని చూపించుకుంటూనే రాత్రిపూట జరిగే పెద్ద పెద్ద బిజినెస్‌ల జోలికైతే ఎవరు వెళ్ళట్లా. అయితే దీన్ని ఏ విధంగా చూడాలో కూడా అర్థం కావట్లే. మార్నింగ్ నుంచి చూస్తున్నాము. ఇప్పటి నుంచి కూడా జరుగుతున్నాయి బయట ఆల్రెడీ. మీరు ఏ పార్క్‌కైనా ఎళ్ళండి కనిపిస్తారు. 4, 5 గొడవలు అవుతా ఉంటాయి అక్కడ. ఇది పక్కన పెట్టేస్తే ఈ ఓయో రూమ్‌లని పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు కో-లివింగ్ హాస్టల్స్ మీద సైలెంట్‌గా ఉన్నారు. అండ్ ఎవరైతే పబ్ కల్చర్ అని పెద్దగా చేశారో వీళ్ళందరూ కూడా ఈవెంట్స్ గురించి మాట్లాడట్ల. పెద్ద పెద్ద ఈవెంట్స్ ఈ ఫార్మ్ హౌస్‌లలో చాలా దారుణమైన ఈవెంట్లు అవుతున్నాయి. అమ్మాయిలు, అబ్బాయిలు ఎళ్లి రాత్రంతా అక్కడే ఉండడం, కాటేజులలో రూములు తీసుకోవడం, మళ్ళీ దానికో ప్యాకేజ్‌లు. అవి నిర్వహించే వాళ్ళెవరో వీటెవరిని ఆపకుండా జస్ట్ చిన్న వ్యాపారస్తుల పైన దాడి చేస్తూ, అలా కూర్చున్న ప్రేమికుల మీద ఏదో వాళ్ళనేదో ఇబ్బంది పెడుతున్నట్టుగా ఫోటోగ్రఫీలకి, వీడియోగ్రఫీలకి పోజులు ఇస్తూ, ఇలాంటి కల్చర్ ఒకటి కొనసాగుతా ఉంది. ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఈ సంవత్సరం కూడా మాట్లాడదాం. వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ మాట్లాడదాం. మరి మార్పు ఎవరిలో వస్తదో తెలీదు. దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు పీఓడబ్ల్యూ సంధ్య గారు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ పవర్ ఆఫ్ మూమెంట్ సంధ్య గారు. ప్రతి సంవత్సరం మాట్లాడుతూనే ఉన్నాం. మీరు కూడా చాలా రోజుల తర్వాత వచ్చారు కదా! నెక్స్ట్ ఇయర్ కూడా మేబీ మళ్ళీ మాట్లాడుకుంటామేమో నాకు తెలీదు. మరి ఇక్కడ విషయం ఏంటంటే మార్నింగ్ ఈ కేబీఆర్ పార్క్, కృష్ణకాంత్ పరికడంలో ఏదో అమ్మాయిలు, అబ్బాయిలు అంటే వాళ్ళు ప్రేమించుకుంటున్నామని అనుకోని అక్కడ కూర్చొని ఐస్ క్రీమ్‌లో ఏవో తింటున్నారు. అక్కడ కూడా వాళ్ళకు చిరు వ్యాపారస్తులు ఉన్నారు. జనాలెళ్లి వాళ్ళని అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎళ్లి వాళ్ళని ఇబ్బంది పెడతా, అక్కడి నుంచి లేండి గొడవ చేస్తా, వాళ్ళకేవో నీతులు చెబుతా, వీడియోలు తీసుకొని అన్నీ వాళ్ళ సోషల్ మీడియాలో యేసుకున్నారు. కట్ చేస్తే ఇంకా 6 దాటిన తర్వాత ఇక మొత్తం ఈ రోడ్ నంబర్ 45, 10 అన్నిట్లోనూ కూడా మోతలు మోగుతాయి. అండ్ రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి మాట్లాడుకుంటే వండర్‌లా అండ్ ఇక్కడ వాటర్ పార్క్, ఇటువైపు గండిపేట దగ్గర 4, 5 ఈవెంట్లు, హిమాయత్ సాగర్‌లో ఈవెంట్లు, మొయినాబాద్‌లో ఈవెంట్లు, చిలుకూరు బాలాజీ టెంపుల్ సైడ్ 4 ఫార్మ్ హౌస్‌లలో ఈవెంట్లు, ఇబ్రహీంపట్నం సైడ్ ఓవరాల్‌గా ఒక బుక్ మై షో ఓపెన్ చేస్తే 225 వెన్యూలున్నాయి ఈరోజు. ఫుల్లుగా మొత్తం వీళ్ళని ఆకర్షించడం, వాళ్ళకి ప్యాకేజీలు, కాటేజీలు అన్నీ ఉన్నాయి. దీని మీద మాత్రం ఎవడు పడట్ల. ఇది యథేచ్ఛగా నడుస్తానే ఉన్నాయి. ఇప్పుడు కూడా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. మీరు ఓపెన్ చేసి చూడండి మీకు అనిపిస్తది. ఈ కల్చర్‌ని ఎలా చూడాలి? అంటే మొదటి విషయం వాలంటైన్స్ డే అనేది మార్కెట్ అంటే వాలంటైన్స్ డే వెనక ఒక చరిత్ర ఉంది. చరిత్రలో ప్రేమ అనేది ఏ దేశంలో అయినా ప్రేమకి పెద్దపీటే ఉంటుంది. మానవ నాగరికత పుట్టినప్పటి నుంచి మనుషుల మధ్య ఉండే అనేక రకాల ప్రేమల్లో యువతి యువకుల, స్త్రీ పురుషుల ప్రేమ ఒకటి. దానికి వ్యతిరేకం ఎవరిమూ కాదు. కానీ ప్రతి మానవ సంబంధాలని, మానవీయ విలువల్ని కూడా మార్కెట్ చేసుకునేటువంటి ఒక కల్చర్ వచ్చి పడింది. దానిలో భాగమే వాలంటైన్స్ డే. ఇక్కడ వాలంటైన్స్ డే వద్దనే వాళ్ళు కనీసం ఏ ధర్మం కోసం మాట్లాడుతున్నారు, ఏ విలువల కోసం మాట్లాడుతున్నారు అనే స్పృహ కూడా లేకుండా కింది వర్గాల ప్రజల్ని రకరకాల పేర్లతో బజరంగ దళం ఇంకోటో పెట్టి వాళ్ళని ఉసిగొల్పుతున్నారు. ఈ కాషాయ మూకలు చేసే విన్యాసం సంస్కృతిని ఏమన్నా ప్రభావితం చేస్తుందంటే అసలు ఎక్కడ చేయదు. నిజంగా భారతీయ సంస్కృతి మీద వాళ్ళకి గౌరవం ఉంటే, కన్సర్న్ ఉంటే, హిందూ మత విలువలు కానీ, హిందూ ధార్మిక విలువల పట్ల కానీ వాళ్ళ గౌరవం ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పబ్బులే నడవు. సీరియస్లీ పబ్బే నడవు. ఎందుకంటే అది భారతీయ సంస్కృతి కాదు. అట్లాగే ఇవాళ వాళ్ళు ప్రేమించడమే నేరమా అంటే కుల వివక్షను పెంపొందించేటువంటి ఈ దేశంలో హానర్ కిల్లింగ్స్ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో అమ్మాయిలు ప్రేమిస్తే నేరం, అమ్మాయిలు ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకుంటే అబ్బాయిలు చంపేస్తే వాళ్ళకి నీరాజనాలు పలుకుతారు, వాళ్ళకి సన్మానాలు చేస్తారు. ఆ సంస్కృతి కూడా చూసాం. అంటే ప్రేమకు వ్యతిరేకంగా ప్రేమ సంబంధాలు కానీ, ప్రేమ విలువలు కానీ వాటిని వ్యతిరేకిస్తున్నారని మీరు చెప్పండి. వాళ్ళ మార్కెట్లో ప్రేమించుకునే వాళ్ళకు కూడా కొన్ని విలువలు ఉంటాయి, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని నమ్మకాలు ఉంటాయి. వాళ్ళు కూడా బహుశా ముహూర్తాలు చూసుకుని పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు అయ్యి ఉండొచ్చు.
ప్రేమించి మార్కెట్‌లో లేదా అంటే పార్కుల్లోనో, బస్ స్టాండుల్లోనో కనపడిన వాళ్ళ మీద దాడి చేసి, పెళ్ళిళ్ళు చేసి, ఏదో చెత్తా చెదారం ఈ ఒక్కరోజే చేస్తున్నారు కదా! ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రేమించుకునేవాళ్ళు ఈ ఒక్కరోజే కదా! ప్రతిరోజు నన్నడిగితే వెళ్తున్నారు ప్రతిరోజు పార్క్‌కి. ఉంటారు. హ్మ్. ఇది కేవలం మార్కెట్టే. వద్ ప్రే ఈ వాలంటైన్స్ డేకి వ్యతిరేకం అనుకున్న వాళ్ళది ఒక మార్కెట్టే. వాలంటైన్స్ డేనే ఒక మార్కెట్టు. ఆ మార్కెట్‌కి వ్యతిరేకంగా ఇంకో మార్కెట్ కోసం చేస్తున్న పార్ట్‌లు అనిపిస్తుంది. అవును. నిజంగా విలువల పట్ల వాళ్ళకి గనక ఉంటే పోయి పబ్బుల్లో పడండి. రామోజీ ఫిల్మ్ సిటీలో సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఈ మన చుట్టూ అనేక మీరు ఇందాకేదో వండర్‌లా ఏవేవో అన్నారా? నాకు అవన్నీ పేర్లు తెలీదు. కానీ మీరన్నట్టు 300, 400 సెంటర్‌లలో సెలబ్రేషన్స్ జరుగుతాయి. రేవ్ పార్టీలు జరుగుతాయి. అక్కడికెందుకెళ్లరు? మీరు పెద్ద పెద్ద మాల్స్‌లో వాలంటైన్స్ డే గిఫ్టులు అమ్ముతున్నారు. అంటే నేనేమంటున్నా అంటే మార్కెట్‌ని వ్యతిరేకించే దమ్ము లేనోళ్ళు మార్కెట్‌ని ప్రశ్నించరు. మార్కెట్ విలువల్ని ప్రశ్నించరు. మన భారతీయ సమాజంలో అన్ని విలువల్ని ధ్వంసం చేస్తూ వచ్చే మార్కెట్ మీద రాజీ పడేటువంటి మీరా మతం గురించి మాట్లాడేది, ధర్మాల గురించి మాట్లాడేది. మీకా ముఖం ఉంటే, మీకా ఫీలింగ్స్ ఉంటే మన మిస్ వరల్డ్‌ని ఎందుకు జరుపుతారు? ఇక్కడ మిస్ వరల్డ్ జరుగుతది. గత సంవత్సరం ముంబైలో జరుగుతది. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నాగ్‌పూర్‌లో ఉంటది. ముంబైలో జరిగిన మిస్ వరల్డ్‌కైతే ఒక ఆర్ఎస్ఎస్ పోలా, ఒక బీజేపీ పోలా, ఒక వీహెచ్‌పీ పోలా, ఒక బజరంగ్ దళ్ పోలా. ఈ బజరంగ్ దళ్ అనేది సంస్కృతి పరిరక్షకులం అని చెప్తున్నారు కదా! ఈ సంస్కృతి పరిరక్షకులు మిస్ వరల్డ్ మన సంస్కృతే కాదు. అది మన దేశంది కాదు, మన సంస్కృతి కాదు. మేమే చెప్తున్నాం. మేము మిస్ వరల్డ్ వస్తుంటే డిక్లేర్ కాంగానే 3 నెలలు బజరంగ్ దళ్ వాళ్ళు మీరు వాలంటైన్స్ డే రోజు చిందులేయడం ఎందుకు? కోతుల్లాగా కాషాయ మూకలు రండి. మీతో పాటు మేము గూడా ప్రొటెస్ట్ చేస్తాం. మేము చేస్తాం. మేము ఎట్టి పరిస్థితుల్లో చేస్తాం. మిస్ వరల్డ్ మాకక్కర్లేదు. అది సామ్రాజ్యవాద విష సంస్కృతి. మీరు పొద్దున్నే అంటే వీళ్ళ చరిత్ర ఏంటంటే భారత జాతీయోద్యమ కాలంలో వలసవాదానికి జీ హుజూర్ జో హుకుమ్ అన్నారు. సావర్కర్ లొంగిపోయి పెన్షన్ తీసుకున్నాడు. ఇవాళ ఉద్దమ్ సింగ్ కావచ్చు, చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, భగత్ సింగ్ రాజ్‌గురు సుఖదేవులు కావచ్చు, ఇట్లా చెప్తే భగవతి చరణ్ గుప్తా, దుర్గా బాబి, రాణి హజ్రత్ మహల్ ఒక ముస్లిం రాణి. లొంగిపోతే నీ రాజ్యం ఇస్తామంటే, మీరు పడేసే రాజ్యం వద్దు అని చెప్పి నేపాల్ పోయి షెల్టర్ తీసుకొని, మళ్ళీ జనాల్ని కూడగట్టుకొని భారతదేశంలో ఉన్న బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి చనిపోయింది. అటువంటి దేశభక్తులు ఉన్నటువంటి ఈ దేశంలో ఈరోజు మీకేం దేశభక్తి ఉంది? ధర్మము, మతము, దేశం అన్నీ కలగాగలిపి ఇవాళ మోసం చేస్తున్నారు. ఆ రోజు సావర్కర్ నుంచి మొదలుపెడితే, ఈరోజు బీజేపీ, మోడీల వరకు వీళ్ళ బతుకంతా వాదానికి ఊడిగం చేయడమే. ఈ పాలకుల వెనుక ఉన్న భావజాలం ఆర్ఎస్ఎస్ నుంచి బజరంగ్ దళ్ వరకు మీ భావజాలమే సామ్రాజ్యవాదానికి జీ హుజూర్ జో హుకుమ్ అంటారు. ఎక్కడ కూడా మీ గులాంగిరి ఆ రోజు సావర్కర్ నుంచి మొదలుపెడితే ఈ రోజు వరకు మీ గులాంగిరి ఎక్కడ ఆగింది? ఇప్పుడు ట్రంప్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఆడి యుద్ధం ఆపేయమంటే వీళ్ళు ఆపుతారు. ఇవాళ జీరో ట్యాక్సులతో వాళ్ళకి ఒప్పందాలు జరుగుతాయి. ఇదా దేశం అంటే? ఇదా సార్వభౌమాధికారం అంటే? ఇప్పుడు మీరు చెప్పేదంతా ఎందరి బాగుంది. త్యాగాలతోటి ఈ దేశంలో స్వతంత్రం అంటే సార్వభౌమాధికారం కోసం మీ పాత్ర ఎక్కడ? 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 కాంగ్రెస్ ఊడిగం చేసింది. నెహ్రూ ఊడిగం చేశాడు ఒప్పుకుందాం. మీరేం చేశారు? మీరు ఇంకా డబుల్ ఊడిగం చేస్తున్నారు. వాళ్ళకున్న ఆత్మాభిమానం కూడా అంటే కాంగ్రెస్ వాళ్ళే జీ హుజూర్ జో హుకుమ్ అని రెడ్ కార్పెట్ వెల్కమ్ చేసినారు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి, లేదా ప్రపంచంలో ఉండే సామ్రాజ్యవాదానికి. పోనీ వాళ్ళు ఈ దేశం వాళ్ళు కాదు, ఈ దేశ పాలకులు కాదు, ఈ దేశ విధానాలు కాదు, మేమేదో ఓడబెరుస్తాం, మేము పొడిచి పాడదొబ్బుతాం అన్నట్టు వచ్చారు కదా మీరు. మీరు పొద్దున్న లేస్తే మతం, ధర్మం అని వల్లిస్తున్నారు కదా! మీకు చాలా అవకాశాలు ఉన్నాయి కదా! వాళ్ళు చేయలే కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకుందాం. కానీ మీరు అన్నీ మాట్లాడి వచ్చారు కదా! ఎక్కడ వాళ్ళకన్నా ఎక్కువ సాగిలు పడుతున్నారు. వాళ్ళకన్నా ఎక్కువ కనీసం ఇందిరాగాంధీ మొదటి నుంచి కూడా పాలస్తీనాతో స్నేహం ఉంది. గాజా మీద జరిగిన దాడుల్ని ఖండించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఖండించింది. కాంగ్రెస్ మిత్రదేశం. వీళ్ళొచ్చాక ఇజ్రాయెల్‌కి మిత్రదేశంగా మారారు. అంటే అమెరికన్ సామ్రాజ్యవాదంతో తలపడిన సందర్భం ఎక్కడైనా ఉందా? చైనా మార్కెట్‌ని అడ్డుకునే దమ్మె మీకు లేదు. పక్కనున్న పొద్దున్న లేస్తే కమ్యూనిస్ట్ వ్యతిరేకం. యెస్ మేము కమ్యూనిస్టులమే. కానీ మేము చైనా మార్కెట్ అక్కర్లేదు అంటున్నాం. ఈ దేశంలో ప్రజలున్నారు. వనరులున్నాయి. ఇంటెలిజెన్స్ ఉంది మనకి. మనకు అనే దేశీయతకి యువత ఉంది. ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మనకి యువత ఉంది. ప్రపంచంలోనే పెద్ద దేశంగా ఉన్న యువత చైనా తర్వాత మనమే. చైనా వాళ్ళు ఎవరిని రానీయకుండా వాళ్ళ దేశంలోనే ప్రపంచంలోనే దూసుకెళ్తున్నారు.
మనం కూడా అట్లా స్వతంత్ర ప్రతిపత్తిని పెంచుకుని, మన దేశ యువతని మత్తులోకి వెళ్ళకుండా, మన దేశ యువతని ఉత్పత్తిలోకి తీసుకొచ్చి, ప్రొడక్టివిటీలోకి తీసుకురావాలి. అదెవడు చెయ్యడు. వాలంటైన్స్ డే మనమే జరపాలా, వస్తువులు మనమే అమ్ముకోవాలా, మనమే సెలబ్రేషన్‌లు చేసుకోవాలా. ఏది మనకి జాతీయ ఉత్పత్తి మీద మనకున్న కన్సర్న్ ఏంటి? మన యువత చెత్తలో, మత్తులో దోలాడుతున్నారు. మనకి పోర్న్ సైట్స్ మనకి చైనాకు పోని, సింగపూర్‌కి పోని, మలేషియాకి పోని, ఈ తూర్పు ఆసియా టైగర్‌లని చెప్పే దేశాల్లో కూడా లేని చెత్త కల్చరు. ఇప్పుడు థాయిలాండ్ అంటే థాయ్ ఎకానమీ అంటారు. అటువంటి దేశాల్లో లేని చెత్త కల్చర్ మన దేశంలోకి ఎందుకొస్తోంది? లక్షల పోర్న్ సైట్స్ ఎందుకొస్తున్నాయి? అంటే మనకు తెలవదా? వాళ్ళకి ఆపుకోవడం వచ్చింది, మనకు రాదా? ఎందుకు రాదమ్మా? వాడేమన్నాడు, వచ్చు. ఫేస్‌బుక్ ఎందుకొద్దు, వాట్సాప్ ఎందుకందంటే, మా దేశ యువత బుర్రలోకి చెత్త నింపదలుచుకోలేదు కాబట్టి మీ ఫేస్‌బుక్‌లు, మీ వాట్సాప్‌లు మాకొద్దు, మేము చేసుకుంటాం అన్నారు. అది చేత కాదా మనకి? ఎందుకు చేత ఆ! కాదు? మరి బ్రహ్మాండంగా ఇంకేంటి? వచ్చు. దేశ స్వతంత్రత గురించి మనకుండదు. మనకి దేశ జాతీయ భావాలుండవు. మీ నేషనలిజం ఏంటి? నఫ్రత్‌ని పెంచడమా నేషనలిజం అంటే? నఫ్రత్‌ని పెంచుతున్నారు. మతాల పేరుతో చిచ్చులు పెడుతున్నారు. నిజంగా దేశ సార్వభౌమాధికారానికి అర్థం లేకుండా చేస్తున్నారు. గత పాలకులు పూర్తిగా స్వతంత్రతతో లేరు, బానిసల్లాగా ఉన్నారని మాట్లాడాం. ఈళ్ళు పూర్తిగా బానిసగిరి, పూర్తిగా గులాంగిరి చేస్తున్నారు. ఎక్కడా స్వతంత్రత లేదు. ఎక్కడా లేదు. క చైనా మీద ద్వేషం పెంచుతారు. చైనా ఉత్పత్తులు అడుగడుగున ఊరూరు ఉంటాయి. అమెరికా మీదైతే ఏది పెంచరు. అంత దమ్ము లేదు. వాడు యుద్ధం చెయ్యంటే చేస్తాడు, చేయొద్దంటే మానేస్తారు. అసలు ఎవరైనా రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దంటే తక్కువొచ్చే చోట ఆయిల్ కొనకుండా మానేస్తారా? ఇంకేంటి? మానేరు. ఆ! తక్కువొచ్చే ఇప్పుడు ఎవడైనా నిజంగా ఈ దేశ ప్రజల మీద కన్సర్న్ ఉంటే, ఈ దేశ మెజారిటీ హిందువుల మీద భారం వేయొద్దు అనే కన్సర్న్ ఉంటే, ఎక్కడ తక్కువుంటుందో అక్కడ తెచ్చి మన ప్రజలకు తక్కువకివ్వాలి. ఆ! ఇవన్నీ ఇక మనం ఎకనామిక్స్ మాట్లాడితే చాలా ఘోరాలు. మనం కల్చర్‌కే వద్దాం. కాబట్టి ఈ దేశ సంస్కృతిని పరిరక్షించే వాళ్ళు వీళ్ళు ఎంత మాత్రము కాదు. ఎందుకండి పార్కుల్లో పోయి దాడులు? పార్కుల్లో ఉండే వాళ్ళంతా పేద మధ్యతరగతి వాళ్ళే. పాపం ఏదో లవర్స్ అనుకుంటారు. మీకు ఎక్కించి పెట్టంగా. వాలంటైన్స్ డే రోజు పువ్వులిచ్చుకోవాలి, రోజులిచ్చుకోవాలి, గిఫ్ట్‌లిచ్చుకోవాలి, కనీసం కలుసుకోవాలి, ఐస్ క్రీమ్ తినాలని నేర్పించారు. అది ఆపరు. అది నిరాటంకంగా క మీడియా ద్వారా, సినిమాల ద్వారా వచ్చి పడుతుంది. వాళ్ళేదో ఫీల్ అవుతారు. వాళ్ళ మీద మీ ప్రతాపం. ఆ! మరి వాళ్ళకి ముహూర్తాలు చూసుకునే అవసరం లేదా? అవును. అంటే మీరు ప్రేమించుకున్నారు కాబట్టి మీరు ముహూర్తాలు చూసుకోవద్దని చెప్తారా? అదేం మరి లేదండి. తల్లిదండ్రులొద్దా? ఉంటారు. పెళ్ళిళ్ళు చేసుకుంటే? అవును. కుటుంబం మంచి బంధుమిత్రులొద్దా? మీరెవరండి అప్పటికప్పుడు తాళి చేయడానికి? కట్టిచ్చేసేస్తారు. ఇప్పుడు ప్రేమించుకుంటారు. కొన్ని రోజుల తర్వాత వాడు శాడిస్ట్ అనో, లేదా ఈ అమ్మాయి మంచిది కాదనో, లేదా అబ్బాయి మంచోడు కాదో అనుకుని వాళ్ళు విడిపోతారేమో. మీరెవరండి మధ్యలో పెళ్ళిళ్ళు చేయడానికి? ఆ! అసలు ఈ దేశానికి భారతదేశం అని పేరొచ్చింది. భరతుడే సింగిల్ మదర్ చైల్డ్. భరతుడి దేశంగా అని చెప్పుకుంటున్నాం కదా! దుష్యంతుడు, శకుంతల వాళ్ళు లవర్స్ కాదా? హ్మ్. సీతారాములు గూడా కన్ను గీటితే ఒకళ్ళు, ఇంకేదో ఓరకంటితో ఒకళ్ళు చూసుకున్నారని రాశారు కదా! అవును. ప్రేమ అవును. ఎవరి మధ్య లేదు. ప్రేమ దు దుష్యంతుడు, శకుంతల ప్రేమించుకోకుండానే పిల్లలు పుట్టారా? పురాణాల్లోనూ ఉంది పెళ్లి ప్రేమలు. కాకుండా పురాణాల నిండా ఉన్నారండి. ఇప్పుడున్నాయి. విశ్వామిత్రుడు, మేనకెవరు? అంటే రకరకాలు. ఆయన మహానుభావుడు అనుకో. మరి ఈమెను మోహించాడు గదా! అంటే నేనేమంటున్నానంటే, మనకసలు ఎక్కడా గూడా పరిశీలన ఉండదు, ఆత్మపరిశోధన ఉండదు. మన సంస్కృతి పట్ల మనకి అవగాహన ఉండదు. ఆ! ఒక పక్కన విదేశీ విదేశీ సంస్కృతికి గాని, సామ్రాజ్యవాదం గాని మనం ఊడిగం చేస్తాం. అన్ని విధాల. అంటే మానసికంగా గూడా. భౌతికంగానే గాదు, మానసికంగా గూడా. అక్కడ అంతా లేని అభ్యంతరం సడెన్‌గా వీళ్ళకి సంవత్సరంలో ఒక్కరోజు గుర్తొస్తది మన సంస్కృతి. అండ్ ఇంకొకటమ్మా, మాల్స్‌లో గూడా లవ్ ఇలా పెట్టేసి, డెకరేషన్ చేసేసి, వాలంటైన్స్ డే స్పెషల్ ఈరోజు స్పెషల్ ఎక్కడ షాపింగ్, లేవంటున్నా. స్పెషల్ డిస్కౌంట్ ఎక్కడ లేవు. ప్రతి అన్ని చోట. భారీ డిస్కౌంట్‌లు అవును. ఈ రోజుకిస్తారు. ఇస్తారు. ఈ రోజుకి అన్నీ వుమెన్స్ డేలంటారు. ఆ రోజేమో వస్తువులమ్ముతారు. ఫాదర్స్ డే అయినా, మదర్స్ డే అయినా, వాలంటైన్స్ డే అయినా వస్తువులు అమ్ముకోవడమే కదా వాళ్ళ లక్ష్యం. మార్కెట్ మరి టార్గెట్. భారతదేశంలో మనకి సంస్కృతి ఉంది, బోలెడు పండగలు ఉన్నాయంటారు. మనకెందుకండి న్యూ ఇయర్ అట్లా జరుగుతది? అదే న్యూ కదా! ఇయర్ మనదా? కాదు. మనకు ఉగాది. తెలుగు అవును. ప్రజలకు ఉగాది. అవును. ఇతర రాష్ట్రాలకి ఇంకా వేరే వేరే ఉన్నాయి. కేరళ వాళ్ళకు ఓనం ఉంటుంది, పొంగల్ ఉంటుంది. మరి అక్కడికేదో వీళ్ళు తాగి అమ్మో! తందనాలాడకపోతే మాకు ఆ రోజు వీళ్ళకి 5,000 కోట్ల బొర్లకపోతే బిజినెస్. అదే తాగి తందనాలాడకపోతే మద్యాన్ని పొంగించకపోతే బొర్లపోతే రోడ్డు మీద పోయేటోళ్ళందరికీ కేరింతలు కొడుతూ, వీళ్ళ కేరింతలు వీళ్ళ మందు
వీళ్ళ విన్యాసాలు లేకపోతే అక్కడికి ఏదో న్యూ ఇయర్ రాని పొమ్మంటదేమో, మెట్రోని ఆగిపోతుందేమో అన్నట్లుగా, మెట్రోని ఆ న్యూ ఇయర్ పొడిగిస్తారు. రానని మొరాయిస్తుందేమో అన్నట్టుగా అవును. చేస్తారు. ఎందుకు ఒక చేస్తున్నారు? ఒక గంట బార్లు పొడిగింపు, ఉమ్. మెట్రో పొడిగింపు. ఎందుకు అంటున్నా, మీ ఇవన్నీ మన సౌలభ్యం సంస్కృతి కోసం కదా. మీరు రండి తాగండి మీ సౌలభ్యం అంటే కోసం. అన్ని అల్టిమేట్ గా మార్కెట్ అండి. అంతే కదా. ఇప్పుడు 94లో వరుసగా మనకి 94 నుంచి మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్లు ఇచ్చి ఆహా భారతీయ స్త్రీలు అందగత్తెలు అంటే ఈ పెట్టుబడిదారులకి మార్కెట్ పెంచుకోవడం ఎక్కడ అవసరమో అక్కడ కిరీటాలు పెట్టారు. ఆ విషయాన్ని మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తున్నాం. 94 నుంచి చెప్తున్నాం. 96లో అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ నిర్వహించిన మిస్ వరల్డ్కి వెళ్ళి మేము ప్రొటెస్ట్ చేస్తే 4 రోజులు మమ్మల్ని బళ్ళారి జైల్లో పెట్టి, బెంగళూరు జైళ్ళలో పెట్టి అయిపోయాక వదిలారు. మన హైదరాబాద్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము చేస్తూనే ఉన్నాం. మొన్న మన హైదరాబాద్లో జరిగితే ఒకరోజు మేము ప్రొటెస్ట్ చేసాం, మా మీద కేసులు పెట్టి మొయినాబాద్లో పెట్టారు. అంటే ఇది తెల్లారి నుంచి అడ్డుకుంటేమా ఇక్కడ ఐ జస్ట్ ఫినిష్. తెల్లారి నుంచి మిస్ వరల్డ్ అయ్యే వరకు మా ఇళ్ల కాడ నిర్బంధాలు, పొద్దున్నే 5ంటికల్లా రావడం. అరే కొంచెం అవసరం ఉంది బయటకంటే మీరు రావద్దు. వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోండి అంటే ఎందుకు అంటే మిస్ వరల్డ్ అయ్యే వరకు మీరు బయటకు వెళ్ళదు. అంటే ఇదా సంస్కృతి పరిరక్షణ అంటే ఇదా? ఒక్కళ్ళు అక్కడ రాలా. ఏ ఆర్ఎస్ఎస్, ఏ బజరంగ దళ్, ఏ బీజేపీ, ఏ విహెచ్పి ఎవరికి లేని బాధ మాకెందుకు వచ్చింది అంటే ఎవరు సంస్కృతి నిజంగా గౌరవించేది మేమా మీరా? ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఇక్కడ విషయం ఏంటంటే మిస్ వరల్డ్ అని ఒకవేళ వీళ్ళు అడ్డుకున్నారనుకో, ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఈ సౌందర్య సాధనాల ప్రోడక్ట్స్ కి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ కష్టం అయిపోతుంది. కాబట్టి అల్టిమేట్ గా మార్కెట్ అదే మార్కెట్, అందుకే వస్తున్నా మేమనే ఇప్పుడు మిస్ వరల్డ్ అనేది ప్రపంచంలో అది మొదలైన సంవత్సరం నుంచి 56 నుంచి కూడా అక్కడ ప్రొటెస్టులు జరిగాయి. మహిళల శరీరాల్ని కామోడిఫికేషన్ చేయడమే మిస్ వరల్డ్ అంటే, లేదా ఈ కిరీటాలు పెట్టడం అంటే స్త్రీల శరీరాలు అవి నల్లగా ఉన్నాయా, ఎత్తుగా ఉన్నారా, పొట్టిగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, గోధుమ రంగులో ఉన్నారా, ఇవన్నీ అవసరం లేదు. అంటే మార్కెట్లో కామోడిఫికేషన్ ఏదైతే ఉందో, అంటే నిన్నటి దాకా విలాస వస్తువులుగా, భోగ వస్తువులుగా చూశారు, అది కరెక్ట్ కాదన్నాం. అంటే దాని అర్థం తీసుకుపోయి ఏదో పెన్నులోంచి పొయ్యిలో పడేసినట్టు అమ్మకపు వస్తువులుగా మారుస్తారా? కాబట్టి స్త్రీల శరీరాలకి కొలతలు కానీ, ఈ కాస్మెటిక్స్ పేరుతో అందాలని నిర్ధారించడం కానీ కరెక్ట్ కాదు అని ప్రారంభ సంవత్సరం నుంచి పోరాడుతున్నారు. అవి ఎవరికి పట్టట్లా. మేము అప్పటికి ఇప్పటికీ పోరాడుతున్నాం. ప్రతిసారి కేసులే. బెంగళూరు 96లో కేసులే, లేటెస్ట్గా 2025లో హైదరాబాద్లో కేసులే. నిన్న మొన్న కూడా కేసు. అవి మాకు ఇక నిత్యకృత్యం అనుకోండి. కానీ మేమేమంటున్నామంటే ఎందుకు ఆలోచించి ఇట్లా సంస్కృతి పరిరక్షకుల పేరుతోటి ఈ రకంగా విన్యాసాలు వేస్తే ఇది ఫోటో మీరన్నారు చక్కగా చెప్పారు, ముచ్చటేసింది. ఇట్లా ఫోటోలు తీసుకోవడం, ఫేస్బుక్లో అదా సంస్కృతి పరిరక్షణ అంటే? మీకు దమ్ముంటే పోయి రాత్రి పబ్బుల్లో పడండి. అక్కడ కదా అసలు జరుగుతుంది. అక్కడ కదా 1000 కోట్ల బిజినెస్ జరుగుతుంది. అక్కడ కదా ఈ అట్లా రిసార్ట్స్, ఆపుతాం రేవ్ మేము. పార్టీలు. ఏ రేవ్ పార్టీ కాడ పోయి వీళ్ళు ఎందుకంటే అవి బడా బాబులు నడుపుతారు. ఇవాళ మీరు అన్నట్టుగా పార్కులు లేవు, పొద్దున్నే పార్కులు మూసేశారు. అసలు హిందుత్వం గవర్నమెంట్లో కూడా చొచ్చుకుని వచ్చింది. హిందూ మతంలో ఉండే మంచి విలువలకి మేము వ్యతిరేకం కాదు, మేము మతానికి వ్యతిరేకం కాదు. ఏ మతమైనా వాళ్ళ ఇష్టం, అది వ్యక్తిగతం. మతపరమైన విలువల్ని చెప్పుకోవడంలో తప్పు లేదు. కానీ మతతత్వం పేరుతో విద్వేషాలు రగిలిస్తున్నారు. మతం పేరుతో చిచ్చులు పెడుతున్నారు. మతాన్ని మీరు రాజకీయంగా వాడుకుంటున్నారు అనడానికి నేను ఇది ఎత్తి చూపిస్తున్నా. మతం అంటే రాజకీయంగా వాడుకోవడం కాదు, నమ్మి విశ్వసించి ఆ విలువల్ని, ఆ ధార్మిక విలువల్ని గౌరవించి పాటించాలి. ఇప్పుడు మనం మేము ఈ దేశ స్త్రీలలాగే ఉన్నాం, మేము వేరేలాగా ఎప్పుడు లేము. కానీ మేము నిజమైన మానవీయ విలువలు మాట్లాడుతున్నాం. మమ్మల్ని ఇంకా చెప్పొద్దులే, ఆ బూతులు అట్రోలింగ్ చెప్తే అది మనం ఈ మీడియాలో అందరి మనసులు పాడు. నాకు ఒక అనుమానము తీర్చండి. ఇప్పుడు ఇది మన కల్చర్ కాదని దుస్తుల గురించి బాగా మాట్లాడారు. మొన్న లాస్ట్ మంత్ అంతా అదే రచ్చ నడిచింది. అనవసరమైన చర్చ. ఆ చర్చ పెట్టే బదులు అలాంటి దుస్తులు ఎక్కడెక్కడైతే అమ్ముతున్నారో దుకాణాలని మోయించవచ్చు, ఆ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎవరికి లేదండి. ప్రతి మాల్లో అవే ఉన్నాయి. శివాజీ హీరోయిన్లకు చెప్పాడు, ఎవరికి చెప్పాలి? శివాజీకి దమ్ముంటే నిర్మాతలకు చెప్పాలి, దర్శకులకు చెప్పాలి, కాస్ట్యూమ్ డిజైనర్స్ కి చెప్పాలి. అంటే కాస్ట్యూమ్ డిజైనర్లు కూడా నన్ను అడిగితే నిర్మాతలు, దర్శకులు కోరుకున్న విధంగా వేస్తారు అంటారు. కాబట్టి శివాజీకి నిజంగా కన్సర్న్ ఉంటే చెప్పాల్సింది నిర్మాతలకు, దర్శకులు, తర్వాత హీరోలకు చెప్పి ఆ తర్వాత హీరోయిన్ దగ్గర రావాలి. అంటే ఎందుకంటే అలాంటి డ్రెస్సులు ఉన్న ఆడవాళ్ళతోటి పెద్ద పెద్ద స్టార్డమ్ ఉన్న హీరోలు ఎగురుతున్నారు, గెంతులు వేస్తున్నారు. పాట అంటే ఎంత రూరల్ పాత్రను పెట్టుకున్నా ఆమె లంగావణీలు, చీరలు కట్టుకుని లేదా
షల్వార్ పైజామాలు వేసుకునే అమ్మాయి అయినా, కుర్తీలు వేసుకునే అమ్మాయి అయినా పాట పెట్టుకుంటే పోతారు, చిన్న గుడ్డలు వేస్తారు, స్విట్జర్లాండ్కి పోతారు, లేకపోతే ఇంకెక్కడికో పోతారు. మేమేమైనా స్త్రీవాదులుగా కానీ, మహిళా ఉద్యమ కార్యకర్తలుగా మేమేమన్నా అట్లాంటి కల్చర్ని కోరుకున్నామా? లేదు. మాట్లాడామా ఎప్పుడైనా? లేదా ఈ దేశం మెజారిటీ స్త్రీలు అలా ఉండాలని కోరుకున్నారా? అంటే నేను ఒక మాట చెప్తా అండి. జయమాలిని జ్యోతిలక్ష్మి కాలం తీసుకుందాం. అప్పుడు ఈ కల్చర్ లేదు. కానీ వాళ్ళకు కూడా చిన్న బట్టలేసి ఈ మధ్య నేను జయమాలిని గారి ఇంటర్వ్యూ చూసా. చాలా అమాయకంగా, చాలా ట్రెడిషనల్‌గా ఉన్నారామె. నిజంగా మన దేశంలో పతివ్రత, పాతివ్రత్యం ఏమో చెప్తారు కదా! దానికి తగిన విధంగా ఉన్నారు. ఆమె మాటలు ఆద్యంతము కూడా ఈ దేశ సంస్కృతి, ట్రెడిషన్స్, సాంప్రదాయాల పట్ల గౌరవంతో చాలా కన్జర్వేటివ్‌గా కూడా చాలా అంటే ఒక రకంగా సాంప్రదాయ విలువల్ని పుణికిపుచ్చుకొని మాట్లాడింది. ఆమెతోటి ఆ బట్టలు అంటే ఆమె చాయిస్ కాదక్కడ. అసలు ఆమె అభిప్రాయాలు మొత్తం కూడా చాలా సంసారికంగా చెప్పాలంటే అన్ని విధాలు ఉన్నాయి. మరి ఆమెకి అంత చిన్న గుడ్డలేసారు కదా! ఎవరి కోసం వేశారు? బికాస్ ద క్యారెక్టర్ డిమాండ్, సిట్యుయేషన్ డిమాండ్ అని చెప్పేసి. అంటే జయమాలిని చాయిస్ కాదు కదా! ఆమె మాటలు వింటే జ్యోతిలక్ష్మి చాయిస్ అవి కావనిపిస్తుంది. హలం గారైతే ఎథిస్ట్. మరి వీళ్ళందరికీ ఆ బట్టలు వేసుకున్నారంటే అది వాళ్ళ చాయిసా? అంటే అది చూసి చొంగగార్చేవాళ్ళు, సంతోషపడేవాళ్ళు ప్రేక్షకులవుతారు. వాళ్ళ కోసం వీళ్ళ గుడ్డలు, విలువలు, వాళ్ళ వలువలు విడిచేది వీళ్ళు, వాళ్ళ విలువలు దిగజార్చేది వీళ్ళు. కానీ నువ్వు నీతులు, ఉపదేశాలు మాత్రం ఆడవాళ్ళకి చెప్తావు. ఇది హిపోక్రసీ కాదా అండి? మీరన్న ఆ సినిమాల్లోనే నీతులు చెప్తా ఉంటారు. అన్ని సినిమాల్లో నేననేది ఈరోజు బట్టలు తగ్గినాయని నేను అనుకోవట్లా. జయమాలిని జ్యోతిలక్ష్మి డాన్స్‌లేసే రోజుల్లో కూడా గుడ్డలు తగ్గించారు. కొంచెం మారుండొచ్చు. ఇవాళ హీరోయిన్‌లే వ్యాంపులయిపోతున్నారు. ఆ రోజు వ్యాంప్ క్యారెక్టర్స్ ఉండేవి. అంటే సెపరేట్‌గా ఉండేవాళ్ళు. సెపరేట్‌గా చూపిచ్చారు కావాలని. అంటే ఎంటర్‌టైన్‌మెంటే వాళ్ళ లక్ష్యం అండి అక్కడ. అంటే నేనేమంటున్నా అంటే స్త్రీల శరీరాలను ఎరగా వేయడం మన సంస్కృతిలో భాగంగా మారింది. అది మొదటి నుంచి ఉంది. ఇవాళ పురాణాల్లోకెళ్తే చాలామంది కోపాలొస్తాయి గానీ అనేక అంశాలు ఎత్తి చూపిచ్చొచ్చు. అంటే నేను ఒకటే చెప్తున్నా అండి. అల్టిమేట్‌గా మతం, మార్కెట్ ఎప్పుడూ రాజీపడ్డాయి. ఎక్కడైనా. గత 400, 500 సంవత్సరాల చరిత్ర తీస్తే ఇవాళ కట్టర్ క్రిస్టియానిటీ గురించి మాట్లాడే ట్రంపు, ఇలాన్ మస్కులు రీప్రొడక్టివ్ రైట్స్ ఎత్తి పడేస్తున్నారు ఆడవాళ్ళకి. అంటే మార్కెట్ స్వేచ్ఛ కావాలి, తిరగాల, తందనాలాడాల, సెక్స్ స్వేచ్ఛలు ఉండాలా, అన్ని స్వేచ్ఛలు ఉండాలా. కానీ కడుపు వస్తే మాత్రం ఒప్పుకోరంట. ఎందుకంటే అది క్రైస్తవం ఒప్పుకోదంట. అంటే కట్టర్ క్రిస్టియానిటీ అయినా మార్కెట్ తోటి తలపడకుండా మనుషుల మీద పడుతుంది. కట్టర్ హిందుత్వం అయినా మార్కెట్తో తలపడకుండా మనుషుల మీద పడుతుంది. మీరు కట్టర్ ఇస్లాం అయినా మార్కెట్తో తలపడకుండా మీరు దుబాయ్ పోండి, అన్నీ కప్పుకోవాలి కానీ ఆడ అన్ని ఉత్పత్తులు దొరుకుతాయి. అన్నీ కప్పుకునే ఉండాలా. నేరం చేస్తే తల తీసేస్తారంటారు. అక్కడ జరిగే హింస, లైంగిక హింస నిరాటంకంగా జరుగుతుంది. కాబట్టి ఏ మతమైనా కట్టర్ మతం ప్రమాదకరం. హిందుత్వమైనా, క్రైస్తవమైనా, ఇస్లాం అయినా స్త్రీల శరీరాల మీద దాడి జరుగుతుంది. స్త్రీల మీద హింస చేస్తున్నారు. స్త్రీలని వస్తువులుగా మాత్రమే మారుస్తున్నారు. గల్ఫ్ కంట్రీస్‌లో పోయినా కూడా అన్ని ప్రొడక్ట్స్ దొరుకుతాయి. అక్కడ దొరకనివి ఏం లేదు. మొత్తం మన దగ్గరే మాట్లాడుకున్నాం. టోలీ చౌకీ, చార్మినార్ వరకు అన్నీ ఉంటాయి. మోడర్నిటీ అన్ని చోట్ల ఉంది అంటున్నారు. కాబట్టి ఎవ్వరికి వాళ్ళు మతం మాట్లాడతారు. కానీ మార్కెట్‌తో తలపడరు. కాబట్టి అందరూ ఇక్కడ అదానీ, అంబానీలకి గులాంగిరి చేస్తారు. ప్రభుత్వాలు ఎవరొచ్చినా కూడా వాళ్ళ మాటలే చెల్లుతాయి. ఇవాళ వాళ్ళ కోసమే విధ్వంసం జరుగుతుంది. అసలు పాపం ఏ సాంస్కృతిక విధ్వంసం లేని వాళ్ళు ఆదివాసీలు. వాళ్ళ సంస్కృతిలో వాళ్ళ బతికేది వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళ కాళ్ళ కింద ఉన్న ఆ భూమి కింద ఉన్న ఖనిజ సంపద కోసం ఏ రకమైన పొల్యూషన్ లేని వాళ్ళని బయటికి నెట్టేస్తున్నారు. మొత్తం విధ్వంసం చేస్తున్నారు. అంటే ఏ విషయం మాట్లాడినా మార్కెటేనండి. ఆదివాసీల్ని జంగల్ జమీన్ కోసం పోరాడుతున్నా, జంగల్ జమీన్ ఇజ్జత్ హమారా అని పోరాడుతున్నా. పేరుకు కల్చర్ అంటున్నారు అదే కానీ కల్చర్ కాదు. అదే అంటున్నా. జంగల్ జమీన్ ఇజ్జత్ అని పోరాడుతున్న వాళ్ళేమి విదేశీ సంస్కృతిలో లేరండి. వాళ్ళ మన దేశీయ, మన మూలవాసుల సంస్కృతి, కల్తీ లేని మూలవాసుల సంస్కృతి అది. మరి అక్కడ పోయి ఎందుకు విధ్వంసం చేస్తున్నారు? అక్కడ మినరల్స్ కావాలి. అంటే మార్కెట్, దోపిడీ ఎక్కడైనా అదేనండి. ఇక్కడ మన బుర్రల్ని దోపిడీ చేస్తారు. మైదాన ప్రాంతంలో, ప్లెయిన్ ఏరియాస్‌లో ఏ విలువలు లేవండి. ఊరికే ఎందుకంటే ఇవాళ మతాన్ని తీసుకొచ్చి రాజకీయం చేశారు కాబట్టి అప్పుడప్పుడు నటించాలి, యాక్టింగ్ చేయాలి అంతే. నిజమైన మత విలువల్ని మీరెవరు పాటించట్లా. అసలు మతం శాంతిని కోరుకుంటుంది.
మతం అశాంతిని కోరుకుంటుందా? మతం రక్తాన్ని కోరుకుంటుందా? మతం విద్వేషాన్ని కోరుకుంటుందా? కానీ వీళ్ళు అన్నీ చేస్తున్నారు కదా! కాబట్టి ఈ అన్రెస్ట్, మనుషుల మధ్య అన్రెస్ట్‌ని ఏదైతే తెస్తున్నారో అది చాలా చాలా దుర్మార్గం. అండ్ ఈరోజు వ్యాలంటైన్స్ డే అనే విషయాన్ని పక్కన పెట్టేద్దాం కాసేపు. ఈ కోలివింగ్ హాస్టల్ ఖర్చులు ఎందుకు బాగా పెరిగిపోయింది? తెలుసా మీకు కోలివింగ్ కల్చర్‌లు? అది విన్నాను. పేపర్‌లలో వచ్చిన వార్తలు చదివాను. లేదు మా మీరు ఇక్కడిక్కడే ఉన్నాయి వంద. మీకు అమీర్పేట్ గానీ, మాదాపూర్ గానీ, కొండాపూర్ గానీ, గచ్చిబౌలి గానీ, ఆల్మోస్ట్ కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, నారాయణగూడ అన్నీ దిల్సుఖ్‌నగర్ కోలివ్ హాస్టల్. ఒకే రూమ్‌లో అమ్మాయి ఉండొచ్చు, అబ్బాయి ఉండొచ్చు. ఆ అబ్బాయి మారిన తర్వాత ఇంకో అబ్బాయి కూడా ఉండొచ్చు. ఈ అమ్మాయి మారకి ఇంకో అమ్మాయి కూడా ఉండొచ్చు. వాళ్ళ ఇష్టం ఇంక అది. ఒకసారి మొదలుపెట్టాక అవన్నీ ఎక్కడికైనా వెళ్తాయిలెండి. ఒకటేనండి, మనం అల్టిమేట్‌గా మార్కెట్ రూల్ చేస్తున్నటువంటి ప్రతిది నేను ఇందాకే చెప్పాను. ఇప్పుడు ఈ పార్క్‌లోకి ఇది కూడా వచ్చినోళ్ళు ఇదెందుకు మార్కెటేనండి. ఇది కూడా చేయట్లేదు? మార్కెటే. అన్నీ మార్కెటే. కోలివింగ్ అయినా ముందు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ వ్యాపారం. ఆ తర్వాత బాయ్స్ హాస్టల్, మెన్స్ హాస్టల్స్, వుమెన్స్ హాస్టల్స్. ఇప్పుడు మర్జ్. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే ప్రతిదీ మార్కెటే. ఒకవేళ మార్కెట్ అనివార్యంగా మనం దాన్ని కంట్రోల్ చేయలేమనుకుంటే వ్యక్తుల విలువలు ఏవైతే ఉంటాయో దాన్నైనా మనం అంటే ఎవరి జీవితానికి సంబంధించిన బాధ్యతను వాళ్ళు కరెక్ట్‌గా నిర్వర్తించాలి. ఆ విలువలు కూడా మనం చెప్పట్ల. మనం అక్కడ కూడా మతం పేరుతోటో మూఢ విశ్వాసాలో లేకపోతే జడ్జిమెంట్స్ వెరీ జడ్జిమెంటల్‌గా మనం మనుషుల పట్ల ఉంటున్నాం. నిజంగా ఇంత జడ్జిమెంటల్‌గా ఉండేటువంటి ఈ సమాజానికి అవి ఎట్లా అలౌ అవుతాయి? ఎలా ఉండదు? అవి ఎట్లా అంగీకరిస్తారు? నో వే. ఎట్లా ఆమోదిస్తారు? అసలు ఛాన్సే అంటే లేదు. ఒక స్త్రీ ఉంటే ఆమె పట్ల చాలా జడ్జిమెంటల్‌గా పాపం ఆ విజయారెడ్డి చనిపోతే విజయశాంతి రెడ్డి చనిపోయింది. ఎవరైనా ఎంపతి చూపించాలి. మూసుకొని కూర్చోవాలి. ఆమెని కాపాడలేని కుటుంబమే కావచ్చు, ఆమెను కాపాడలేని సమాజమే కావచ్చు. దాని మీద అంత చెత్త గుమ్మరిస్తారండి. ఈ రోజు కూడా నడుస్తుంది ఇంకా అది ఇష్యూ. రోజున దుస్తులు ఆయన ఏదో మాట్లాడతాడు. చెప్పాల్సిన వాళ్ళకి చెప్పకుండా హీరోయిన్‌లు వేసుకోకండి అంటాడు శివాజీ. వెంటనే ఆమె ఎవరు పాపం ఏమైంది వేసుకుంటేనో మా ఇష్టం అని అందంటే ఆమెని, ఆమె పిల్లల్ని, ఆమె కుటుంబాన్ని బజార్‌ని పెట్టి ఎంత డిగ్రేడ్ చేయాలో అంత చేశారు. అంటే వ్యక్తికి స్వేచ్ఛ ఉందా? ఇక్కడ లేదా? కర్మ ఏంటంటే డిగ్రేడ్ చేసింది కూడా సాటి మహిళే. ఎవరైనా సాటి మహిళలైనా ఈ కల్చర్‌లో భాగమే. నేనేమంటున్నానంటే మీడియాకి స్టాండర్డ్స్ ఉండాలి కదా! ఒకప్పుడు మీడియా కొన్ని విలువలను పాటించింది. ఈ యూట్యూబ్‌లో వచ్చాక ఏమీ లేదు. అసలు ఎవ్వరు చెప్పినా ఎక్కట్లేదు. విజయశాంతి రెడ్డి మీద అన్ని రోజుల చనిపోయిన ఆ పిల్లల్ని ఇంకో వారం చూసైనా వరకు కూడా. కదండీ! ఆ పిల్లల్ని చూసైనా వీళ్ళకి జాలేదా? ఆ! కనీసం మాట్లాడితే ఇట్లాంటి ఆత్మస్థైర్యం కోల్పోయిన వాళ్ళు ఎట్లా బ్రతకాలి? ఇట్లాంటి నిరాశ నిస్పృహలు కోల్పోయినప్పుడు ఆత్మహత్యల వైపు కాదు దృష్టి సారించవలసింది. ఆత్మస్థైర్యంతో జీవించండి అనే మెసేజ్ మనం ఇవ్వగలిగితే వెంటిలేషన్ ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఈ నిర్ణయాలు తీసుకున్నారంటే దాని చుట్టూ సోషల్ స్టిగ్మా చాలా ఉంటుందండి. బయటకి చెప్పుకుంటే ఇప్పుడు ఆమె బాధ ఏంటో ఆమె చెప్పుకునే అవకాశం ఈ సమాజంలో లేదు. లేదు. మన సమాజం చాలా హిపోక్రసీ అండి. ఎవరికీ తెలియకుండా ఏ వెధవేషాలైనా వేయొచ్చు. అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చు ఏదైనా. కానీ ఓపెన్‌గా ఉంటే అది పెద్ద నేరం ఆమె వెనక పడతారు. కానీ గుట్టు చప్పుడు కాకుండా గుండ్లు కొట్టించి చీరలు బొట్లు తీసేసి అదేంటి తెల్ల రంగు వస్త్రాలు తీసి తెల్ల చీరలు కట్టి గుండ్లు కొట్టి వికారంగా మార్చిన ఆడవాళ్ళ మీద కూడా లైంగిక దాడులు జరిగాయి. బోలెడంత ఉంది చరిత్ర దాని మీద బోలెడు పుస్తకాలు ఉన్నాయి. కాబట్టి లైంగిక వేధింపులు ఈ సమాజంలో ఎప్పుడు లేవు చెప్పండి. ఎప్పుడు లేవు. నెహ్రూ గారు ఈశాన్య రాష్ట్రాలను భారతదేశంలో కలపమన్నప్పుడు వాళ్ళు అన్నారట, మీ దేశంలో అత్యాచారాలు, దొంగతనాలు, చెత్తా చెదారం చాలా ఉంటాయి, మేము గలవం అన్నారట. నెహ్రూ గారు చాలా ఆశ్చర్యపోయి అవునా అత్యాచారం లేని భూభాగం ఈ దేశంలో ఉందా అని అక్కడ ఒక పెద్ద కమిటీని వేసి పంపిస్తే ఒక్క అత్యాచారం కూడా రిపోర్ట్ కాని ప్రాంతం ఈశాన్య రాష్ట్రాలను ఒక రిపోర్ట్ ఉంది, ఇప్పటికీ ఆర్టిస్ట్లో ఉంది. మరి ఇవాళ ఆ ఈశాన్య ప్రాంతంలో మిలిటరీ పోయి చేసింది. ఆఖరికాళ్ళకి తీసుకొచ్చి ఆ మిలిటరీ రెజిమెంట్ల ముందు వ్యవస్థలుగా నిలబడి ఇంకెన్నాళ్ళు చేస్తారో చేసుకోండి అన్నారు. ఇవాళ మణిపూర్ మండిపోతుంది. ఏం జరుగుతుంది ఈ దేశంలో? ఎంత ఆత్మవంచన! ఇంకా అంటే ఎవరికీ తెలియకుండా 4 గోడల మధ్య ఏ సంబంధాలైనా కొనసాగించవచ్చు, తప్పు కాదు. కానీ ఎవరైనా మా స్వేచ్ఛ, మా ఇష్టం, మా ప్రేమ అంటే అబ్బో అది నేరం. మా ప్రేమ అనకూడదా? ఎందుకు వాలంటైన్స్ డే మీద వ్యతిరేకత? వాలెన్స్ డే మీద మీరు మాట్లాడితే మార్కెట్ మాట్లాడండి.
ఎగ్జాక్ట్లీ. మీ మార్కెట్ కోసం మా ప్రేమలు కాదు, మా ఎల్లవేళలా ఉంటే మా ప్రేమలు మేము వ్యక్తం చేసుకోగలం, మా ప్రేమలు మేము కాపాడుకోగలం. పోనీ ఆ భరతుడు పుట్టినరోజున చేయండి చేతనైతే. భారతదేశం అని పెట్టుకున్నారు, చెయ్యరు ఆ ఎవరు. రోజే పెట్టుకోండి భారతీయ వాలంటైన్స్ డే. Nobody will వాలంటైన్ do. అనేవాడు వాడెవడో, వాడిని అవును, వదిలేయండి. సంబంధం లేనోడు. మన దేశానికి సంబంధం లేదు. పోనీ భరతుడు పుట్టినరోజున చేయండి ప్రేమికుల రోజు. ప్రేమికుల రోజు భరతుడి శోధించి సాధించండి, అది తీయండి బయటికి. అంటే ఇవన్నీ ఇంత హిపోక్రసీ అండి. అంటే అన్నీ చెల్లుబాటు అవుతాయి, అన్నీ అంటే 4 గోడల మధ్య ఎంత హింసనైనా ఆమోదిస్తారు. అక్కడ స్వేచ్ఛ గురించి ఎవరైనా మాట్లాడితే అది నేరం. కానీ ఈ ఈ ఈ ఈ దాడుల వెనుక ఉన్న వివక్ష ఏంటి, అసమానత ఏంటి, ఈ దాడులు గురి చేసేటప్పుడు వాళ్ళ స్వేచ్ఛ గురించి ఏంటి, రోజు మనం చాలా చూస్తున్నాం. ఇవాళ దిగజార్చి ఆఖరికి ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ అని వద్దనుకుంటే అడ్డు తొలగించే కల్చర్ని తెచ్చిపెట్టాం. ఏమన్నా మార్పు ఉందా? మానవీయ విలువల్ని బోధించవలసిన చోట హింసని మనం తెచ్చి పెడితే ఆ హింస ఏదైనా చూడండి మనకే చుట్టుకుంటుంది తర్వాత అయినా. ఇదే వ్యాలంటైన్స్ డేని వారోత్సవాలు చేస్తున్నారు. ఎలా తెలుసా? ఫస్ట్ రోజ్ డే అంట, చాక్లెట్ డే, టెడ్డీ బేర్ డే. ఇవన్నీ ఇవ్వాలేమో. అంటే ఒక రోజు అయితే గిఫ్ట్లు అన్ని సరిగా మార్కెట్ పెరగదు, ఉంది. అమ్మకాలు పెరగవు. ఈ ఆన్లైన్ షాపింగ్ సైట్స్ అన్ని అదే ప్రచారం. ఈ రోజు రోజ్ డే, మీరు రోజు కొన్నారా లేదా? రోజ్ డే, చాక్లెట్ డే, కిస్సింగ్ డే, ఆ డే ఉన్నాయి నేను ఒకటి వారోత్సవాలు ఇవి. మాత్రం చెప్పగలనండి, ప్రేమ అనేది ఒక అద్భుతమైనటువంటి అనుభూతి, అనిర్వచనీయమైన అనుభూతి. ప్రేమ లేకుండా సమాజం లేదు, ప్రేమ లేకుండా మనుషులు లేరు, కుటుంబాలు లేరు, సమాజమే లేదు. ఆ ప్రేమ అనేది ఒక సున్నితమైన భావన. అది యువతీ యువకుల్లో వ్యక్తం చేసుకోవడం తప్పు కాదు. యువతీ యువకుల మధ్య ఆ ప్రేమని చెడగొడదాము, దాన్ని ధ్వంసం చేద్దాము, ఆ సున్నితమైన ప్రేమ భావాన్ని కూడా తీసేసి ఇంకేదో చేద్దాం అనుకోవడం చాలా అన్యాయం. అదే సమయంలో దాన్ని మార్కెట్ చేయడం అంతకన్నా అన్యాయం. ఈ రెండే మేము చెప్తున్నాం. అండ్ ఈ మార్కెట్ కూడా వాళ్ళ ప్రేమని ప్రేమ దగ్గర ఆపట్ల, వీళ్ళకి లేనిపోని వెసులుబాట్లు కల్పిస్తూ దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి చెడదు. అదేనండి, వాళ్ళు వాళ్ళ ప్రేమని వ్యక్తం చేసుకోవడానికి వాళ్ళు చూస్ చేసుకునే మార్గాలు ఉండాలి తప్ప మార్కెట్ ఫెసిలిటేట్ చేయడమే ఇక్కడ విషాదం. ప్రతిదీ మార్కెట్ రుద్దడం, మార్కెట్ ఫెసిలిటేట్ చేయడం, మార్కెట్ గ్రిప్లోకి మనుషులు వెళ్ళిపోయారు. ఇది ఒక్కటే కాదండి, ఎందులోకి వెళ్ళినా వెళ్తారు. కానీ ఈ హిపోక్రసీ ఉంది కదా. ఇప్పుడు నీతులు చెప్తారు ఆడవాళ్ళకి, ఆడవాళ్ళ దుస్తుల మీద చర్చ చేశారు కదా. ఈ 98% మగవాళ్ళు ఎందుకు వెస్టర్నైజ్ అయి ఉన్నారనే ప్రశ్న ఎందుకు రాదు? అరే ఎవరు నాకు ఎక్కడ పోయినా మొన్న ఈ చర్చల్లో కూడా సనాతన పంచలు దొరకట్లేదమ్మా బయట. అంతేనా? దొరకట్లేదు. అమీర్పేట మొత్తం 100 షాపింగ్ మాల్స్ ఉంటే ఒకటే ఉంటది, రామరాజ్ కాటన్. లేవు మరి. ఈ సనాతన ధర్మం అని చాలా మంది మగవాళ్ళు మాట్లాడారు. అరే మీరేంటండి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు? మీరేమి పిలకబెట్టుకుని లేరే. ఈ క్రాఫ్ట్ మనది కాదు. ఈ లాల్చీలు పైజామాలు మనవి, పంచలు లాల్చీలు మరి అవి ఎందుకు వేసుకోవట్లేదు? ఇవి కంఫర్ట్ అంటే మరి వాళ్ళు కూడా కంఫర్ట్ ఏమో, వాళ్ళు కూడా హిందూ ధర్మాన్ని రక్షిస్తూ కూడా ప్యాంటు చొక్కాలు వేసుకుంటున్నారేమో. నేను అనేది కనీసం ఇప్పటికైనా 90% ఆడవాళ్ళు వెస్టర్నైజ్ అయితే లేరు. నేను లేదు 20%, 30% వాళ్ళ మీద అంత వాళ్ళకంత దాడి, వాళ్ళ మీద అంత నీతి బోధలు, వాళ్ళ మీద అన్ని రకాల సూక్తులు, నియమావళిలు చెప్తున్నారు కదా. ముందు మేము అంటే ధర్మము, సనాతన ధర్మము అనేది ఎవరైనా పాటించవలసిందే. మగవాళ్ళకి లేదండి సనాతన ధర్మం, ఆడవాళ్ళకి మాత్రమే అని చెప్తున్నారా? ధర్మం అంటే ధర్మమే, సంస్కృతి అంటే సంస్కృతే, అది ఎవరికైనా వర్తిస్తుంది. కానీ మగవాళ్ళకి వర్తించుతుంది అని ఆలోచించరు. ఒక డ్రెస్ కల్చర్ గురించే కాదు, అన్ని విషయాల్లో నేను మాట్లాడుతాను. ఏమీ లేకుండా ఇన్ని డ్రగ్స్ పెరిగాయా? ఏమీ లేకుండా ఇన్ని రకాల విదేశీ మారక ద్రవ్యాలు, మద్యాలు ఇవన్నీ మనకు వచ్చి పడుతున్నాయా? అన్ని చోట్ల వచ్చిన ఈ మార్పుని ఎందుకు ప్రశ్నించలేకపోతుంది సమాజం? సరే, సమాజం వాళ్ళకి ప్రశ్నిస్తే జీడిపి పడిపోద్ది. అదే కదా, కరెక్ట్. మరి మీరు జీడిపి పడిపోతుందంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. మనకందరికి తెలుసు ట్విన్ టవర్స్ కూల్చిపోయినప్పుడు 9/11 అవును, అప్పుడు బుష్ ఒక ప్రకటన ఇచ్చాడు, డోంట్ బి పానిక్ అబౌట్ ట్విన్ టవర్స్, అది క్రాష్ 9/11 అవును, డిజాస్టర్, గో అండ్ స్పెండ్ లావిష్లీ యువర్ వీకెండ్ అన్నాడు.
అంటే ట్విన్ టవర్స్ కూల్చివేస్తే అక్కడ అంతమంది చచ్చిపోయారు. కానీ జనం ఆలోచించొద్దట. ప్యానిక్ అసలే అవ్వొద్దట. అదొక ఘటన. దాని పేరుతో పెట్టి వాడు యుద్ధమే చేస్తాడు. అది మొత్తం ప్రపంచ యుద్ధం, ప్రపంచ సమస్యగా మారుస్తాడు. కానీ ఆ సమాజంలో వాళ్ళంటే ఆలోచించొద్దట, ప్యానిక్ అవ్వొద్దట. వాళ్ళ వీకెండ్ లావిష్‌గా స్పెండ్ చేయాలట. అది ఒక దేశ అధ్యక్షుడు చెప్తాడు. ఎందుకంటే దాని మార్కెట్. మీద ఆయన్నెవరో ప్రశ్నించినారు. అంత డిజాస్టర్ మీరు యుద్ధమే చేస్తున్నారు. మీరు ప్రజలకేంటి అటువంటి మెసేజ్ ఇచ్చారు అంటే, నేను అది ఇయ్యకపోతే మార్కెట్ పడిపోద్ది. జీడీపీ పడిపోతది. ఒక్కరోజు జనం కొనుక్కోపోతే మార్కెట్ డౌను. మార్కెట్ పడిపోతది. కుప్పగూలిపోతది. కాబట్టి మొత్తం ఏ దేశమైనా గానీ మనం చూస్తే మార్కెట్ ఎకానమీలే రూల్ చేస్తున్నది. భారతదేశం ఊరికే మనల్ని మోసం చేయడం. మతము, ధర్మం, పతికట్ట అని మనల్ని మోసం చేయడం తప్ప ఎవ్రీథింగ్ రిలేటెడ్ విత్ మార్కెట్స్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్.